హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ90. సో, ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో, ఈ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనేది కొన్ని డిఫరెంట్ మనకి కాన్సెప్ట్స్ ఇవ్వటం జరిగింది. ఆ కాన్సెప్ట్‌లో ఏంటంటే మనకి కొన్ని కీ ఆర్గ్యుమెంట్స్ అంటారు. కొన్నేమో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతది. తర్వాత నెక్స్టు ఆర్గ్యుమెంట్స్ అనేది ఆర్డర్ అనేది ఎలా ఇవ్వాలి అనేది వన్ బై వన్ మీకు ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఏంటంటే మనకి ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఎలా పాస్ చేయాలి. సో, ఇన్ అవర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను. మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఆల్రెడీ మీకు తెలుసు మనకి ఫంక్షన్ అనేది ఎలా డిక్లేర్ చేయాలి రైట్. సో, డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి నేనొక ఫంక్షన్ నేమ్ ఒకటి రాసాను. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి గ్రీట్ అండి. ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్‌లో నేనేం చేస్తానంటే ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తున్నాననమాట. ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్స్ కూడా నేను పాస్ చేస్తున్నాను. ఇంకొక అనదర్ ఆర్గ్యుమెంట్స్ కూడా నేను పాస్ చేస్తున్నాను. తర్వాత నెక్స్టు ఈ ఫంక్షన్ డిక్లరేషన్‌లో నేనేం చేస్తానంటే ఒక చిన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయడం జరుగుతది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటంటే నేను డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తున్నానండి. ఈ ప్రింట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌ని ప్లస్ తర్వాత నెక్స్టు వితిన్ ది డబుల్ కోట్స్ ఓకే. సమ్ స్పేస్ ఆర్గ్యుమెంట్ అండర్ స్కోర్ 2 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డెఫ్ అనేది ఎప్పుడైతే మనకు కనపడదో దీని ఫంక్షన్ అని మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయాలి. డెఫ్ అనే కీవర్డ్ ఎప్పుడైతే మీకు కనపడుతదో సో, దీన్ని ఫంక్షన్ అని పిలుస్తారు. మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రైట్. తర్వాత నెక్స్ట్ ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఫంక్షన్ యొక్క నేమ్ అండి. గ్రీట్ అనేది ఫంక్షన్ యొక్క నేము. తర్వాత నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అంటే ఇక్కడ మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకుంటున్నామనంటే పారామీటర్స్ 2 ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ తీసుకుంటున్నాం రైట్. సో, ఈ 2 ఆర్గ్యుమెంట్స్ రిఫరెన్స్‌తో నేను వితిన్ ది బ్లాక్ ఆఫ్‌లో ఏం రాస్తున్నానంటే, అంటే మనం తీసుకునే ఇక్కడ చూడండి స్ట్రింగ్ కన్‌కాటినేషన్ అంటే మనం 2 స్ట్రింగ్స్‌ని తీసుకుంటున్నాం అని మీనింగ్ అనమాట దీనికి రైట్. సో, తర్వాత ఇక్కడ చిన్న మీ ఒక డైరెక్ట్‌గా మనకి కీబోర్డ్ నుంచి నేను ఒక 2 వాల్యూస్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అనేది తీసుకుంటున్నాను. ఆ ఆర్గ్యుమెంట్‌లో ఏంటంటే ఇక్కడ గ్రీటింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ గ్రీటింగ్‌లో ఇన్‌పుట్ అనేది ఒకటి తీసుకున్నాను. తర్వాత నెక్స్టు నేమ్ అనే ఒక వేరియబుల్‌లో ఇన్‌పుట్ తీసుకున్నాను. సో, ఈ కీబోర్డ్ నుంచి వాల్యూస్‌ని రీడ్ చేస్తున్నా. తర్వాత ఆల్రెడీ మనకి ఈ గ్రీట్ అనే ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తారో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ తెలియకపోతే చూడండి. సో, ఇక్కడ చూడండి గ్రీట్. సో, మనకి ఫంక్షన్ ఇక్కడ ఆల్రెడీ ఈ ఫంక్షనే కదా! ఈ ఫంక్షన్ నేమ్‌తోనే ఫంక్షన్ కాలింగ్ అనేది జరగాలి. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? మనకి 2 పారామీటర్స్ దట్ మీన్స్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్‌లో వీడేమంటున్నాడంటే ఆర్గ్యుమెంట్ 1 ఈ ఆర్గ్యుమెంట్ 1కేమో గ్రీటింగ్ అని గ్రీటింగ్‌ని అనే వేరియబుల్‌ని అసైన్ చేసిండు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 2కి ఆర్గ్యుమెంట్ 2కి నేమ్ అని చెప్పేసి అసైన్ చేసిండు. సో, ఇక్కడ ఏం జరిగిద్ది సార్ మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ మీరు క్లారిఫికేషన్స్ కావాలి అనంటే ఇక్కడ ఈ గ్రీటింగు, నేము వీటిని ఏమంటారంటే కీ పారామీటర్స్ అంటారండి. కీ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే. సో, ఈ గ్రీటింగ్ అంటే నేమ్‌ని ఏమంటారంటే కీ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సార్ మరి ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే సో, మీకు వేరే కాన్సెప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. వీటిని ఏమంటారంటే గ్రీటింగ్ అంటే నేమ్‌ని ఏమంటారంటే కీ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ లైన్ బై లైన్ చూడండి ఒకసారి. ఓకే. మనకి మహా అయితే ఇక్కడ ఎన్ని 6 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఆర్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఫస్ట్ డెఫ్ అనేది కీవర్డు, గ్రీట్ అనేది ఫంక్షన్ నేము. ఇందులో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాం. ఈ వితిన్ ది ఫంక్షన్‌లో నేను దట్ మీన్స్ ఒక ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేశాను. ఆ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి సార్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్ 2 ఆర్గ్యుమెంట్స్‌ని యాడ్ చేశాను. అంటే ఇక్కడ స్ట్రింగ్ కన్‌కాటినేషన్ ఇన్పుట్ అంటే ఆల్వేస్ పైథాన్ మనకి ఏం తీసుకుంటదంటే ఏ వాల్యూ ఇచ్చినా దట్ మీన్స్ స్ట్రింగ్ కింద తీసుకుంటదనమాట. ఓకే. తర్వాత ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చిన వాల్యూ వచ్చేసి మనకి గ్రీటింగ్‌లో స్టోర్ అవుతది. ఓకే. నెక్స్ట్ రెండో ఇన్పుట్ అనమాట. ఈ రెండో ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్‌ని కూడా మనం రీడ్ చేస్తాం. అది కూడా ఏ టైప్ అంటే స్ట్రింగ్ టైప్. సో, ఈ సెకండ్ స్ట్రింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ వేరియబుల్ అంటే నేమ్ రైట్. సో, తర్వాత నెక్స్ట్ మనం గ్రీట్ అనే ఫంక్షన్‌ని మనం ఇక్కడ కాల్ చేయాలి. దట్ మీన్స్ ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. సో, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. సో, ఇక్కడ గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే. ఈ ఫంక్షన్ నేమ్‌తోనే ఫంక్షన్ కాలింగ్ అనేది
మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు గ్రీటింగ్ అంటే దట్ మీన్స్ నువ్వు ఫస్ట్ ఇచ్చిన ఇన్‌పుట్ అనేది ఈ ఆర్గ్యుమెంట్‌కి అసైన్ అవుతది. తర్వాత సెకండ్ ఇచ్చిన ఇన్‌పుట్‌కి ఈ ఆర్గ్యుమెంట్ 2కి అసైన్ అవుతది. ఓకే. రైట్. ఒకసారి ఇక్కడ నేను అర్థం అవ్వటం కోసం రాసుకుంటున్నాను. ఎంటర్ ఫస్ట్ నేమ్. ఎంటర్ ఫస్ట్ నేమ్ అని రాసాను. తర్వాత నెక్స్ట్ ఎంటర్ సెకండ్ నేమ్. ఎంటర్ సెకండ్ నేమ్. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఎంటర్ కొట్టాను. సో, ఎంటర్ ఫస్ట్ నేమ్ అని చెప్పేసని అందాం. ఈ ఎంటర్ ఫస్ట్ నేమ్ అంటే నేనేమి ఇచ్చానంటే రోహిత్ అని ఇచ్చాను. రోహిత్. సో, రోహిత్ ఇస్తే సెకండ్ నేమ్ కూడా అడుగుతుందన్నమాట. రోహిత్ వెల్కమ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను. వెల్కమ్. సో, మనకిక్కడ రోహిత్ వెల్కమ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ రోహిత్ వెల్కమ్ ప్రింట్ అని చెప్పేసి ఎలా జరిగిందనంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసి ఈ గ్రీటింగ్‌కి అసైన్ అయింది. ఓకే. ఈ గ్రీటింగ్ ఆర్గ్యుమెంట్స్ 1లోకి వాల్యూ అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ వెల్కమ్ అనేది ఎందులో స్టోర్ అయిందంటే ఆర్గ్యుమెంట్ 2 అనేది స్టోర్ అయింది. మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాలింగ్ చేసామో ఫంక్షన్ కాల్ చేస్తే దెన్ ఆబ్వియస్‌గా ఇక్కడ మనకి ఈ విత్ రెస్పెక్ట్ టు ది ఫంక్షన్ కాలింగ్‌లో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2. సో, ఈ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2లో ఉన్న వాల్యూస్‌ని ఈ వితిన్ ది ఫంక్షన్‌లో ఏమైంది యూజ్ చేసుకున్నాం. ఆర్గ్యుమెంట్ 1లో రోహిత్ ఉండు, ఆర్గ్యుమెంట్ 2లో సమ్ వెల్కమ్ ఉంది. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1లో రోహిత్ ప్లస్ నెక్స్ట్ సమ్ స్పేస్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. సో, ఇక్కడ మనకి స్ట్రింగ్ కన్కాటినేషన్ జరిగిందనమాట కాన్సెప్ట్. సో, ఇక్కడ చా అందరూ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్స్‌ని ఎలా పాస్ అవుతుంది అనేది దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. రైట్. సో, ఇక్కడ మనకేంటంటే దీన్నే ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత నెక్స్ట్ ఇందులో మనకి చాలామంది ఏంటంటే సార్ మరి నేను ఈ ఆర్గ్యుమెంట్ 2ని ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్‌లో రాస్తాను. ఆర్గ్యుమెంట్ 1 అనేది సెకండ్ ఆర్డర్‌లో రాస్తాను. ఏం జరుగుతది సార్ అని మీరు నన్ను అడగొచ్చు. ఓకే. సో, అందుకే నేనేం చేస్తానంటే సో, దీన్ని ఫస్ట్ యూజ్ చేద్దాం. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ ఇన్సర్టింగ్ దట్ లైన్ జస్ట్ యూ హావ్ టు అబ్జర్వ్. వెన్ యూ ఆర్ రిమూవింగ్ దట్ లైన్ జస్ట్ యూ హావ్ టు అబ్జర్వ్. రైట్. సో, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి రోహిత్ అని ఇచ్చాను. నెక్స్ట్ వెల్కమ్ అని ఇచ్చాను. మళ్ళీ అగైన్ ఇందాక కూడా ఇప్పటికి ఏమన్నా వాల్యూస్ ఏమన్నా రిఫ్లెక్ట్ అయిందా సార్ ఆర్డర్స్ అంటే అసలు ఏం రిఫ్లెక్ట్ కాలేదు. ఇక్కడ ఏం లేదండి. ఆర్గ్యుమెంట్ 1కి మనం యాజ్ యూజువల్‌గా గ్రీటింగ్ అంటే ఇచ్చిన వాల్యూ రోహిత్ అసైన్ అయింది అంటే ఆర్గ్యుమెంట్ 1లో రోహిత్ ఉంటాడు. అంటే రోహిత్ అనేది ఇక్కడ మనకి తీసుకోవడం జరిగింది. ప్లస్ సమ్ స్పేస్ కన్కాటినేషన్ ప్లస్ ఆర్గ్యుమెంట్ 2లో మనం ఏం వాల్యూ అసైన్ చేసినాం? నేమ్ టు వాల్యూ అనేది అసైన్ చేసినాం. సో, ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సార్ ఈ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అనేది బేస్డ్ అపాన్ దట్ నువ్వు ఇచ్చిన వాల్యూస్ ఏ విధంగా తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటది. ఓకే. కీబోర్డ్ నుంచి రీడ్ చేసే వాల్యూని బట్టి ఉంటది. రైట్. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఏంటనంటే నేను ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నానండి. ఇక్కడ నేను ఇవన్నీ తీసేసి నేనేం చేస్తున్నానంటే ఆర్గ్యుమెంట్ 1 లేదు, ఆర్గ్యుమెంట్ 2 ఏం లేదు. సో, డైరెక్ట్‌గా గ్రీటింగ్ అని ఇస్తున్నాను. గ్రీటింగ్ అని ఇచ్చాను. కామా, కామా నేమ్ అని ఇచ్చాను. గ్రీటింగు, నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి. రోహిత్ అని ఇవ్వండి. రోహిత్ అని ఇవ్వండి. నెక్స్ట్ వెల్కమ్ అని ఇవ్వండి. మళ్ళీ రోహిత్ వెల్కమ్ అని వచ్చింది. సార్ ఇందాక చెప్పిన ప్రోగ్రామ్‌కి ఇప్పుడు ఉన్న ఫంక్షన్ కాలింగ్‌కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే దీన్నే పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పొజిషన్ పారామీటర్స్ అని చెప్పేసి అంటారు. ఇందాక మనం ప్రీవియస్ ప్రోగ్రామ్‌లో చేసిందేమో మనకి కీ ఆర్గ్యుమెంట్స్ అంటారు. కీ ఆర్గ్యుమెంట్స్. సో, దీన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎందుకు చెప్పిండంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ పారామీటర్ ఆల్వేస్ ఫస్ట్ పారామీటర్స్‌కి అంటే ఇక్కడున్న పొజిషన్‌లో ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్ అనేది ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్‌కి అసైన్ అవుతది. ఈ సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్‌కి
సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్‌కి అనేది అసైన్ అవుతది. ఇక్కడ ఫంక్షన్ కాలింగ్‌లో ఉన్న పొజిషన్ బట్టి ఈ పొజిషన్ అనేది ఆబ్వియస్‌గా సో, ఆటోమేటికల్‌గా వాల్యూ అనేది అసైన్ అవుతా ఉంటది. సో, అందుకే ఇక్కడ మనం జరిగిందేంటంటే అదేమో జస్ట్ టు ఈజీలీ అండర్‌స్టాండ్ అనమాట. ఇక్కడ ఇదేంటి కొంచెం కాంప్లికేటెడ్ రైట్? సో, అక్కడేంటంటే అలా యూజ్ చేయటం వల్ల ప్రాపర్‌గా మనం ఏదైతే మిస్టేక్ చేసామో అది ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటది. రైట్? సో, ఇక్కడ ఒకసారి చూడండి. ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్‌లో ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అని 2 ఉన్నాయి గదా! సో, ఎప్పుడైతే మనం గ్రీటింగ్ అని ఇవ్వంగానే డైరెక్ట్‌గా వచ్చిన వాల్యూ రోహిత్ ఎందులోకి అసైన్ అయింది? ఆర్గ్యుమెంట్ 1లోకి అసైన్ అయింది. అంటే పొజిషన్ రీప్లేస్‌మెంట్ అన్నమాట. పొజిషన్ అనేది మనం అలా యూజ్ చేసుకుంటూ పోతది. తర్వాత నెక్స్ట్ ఇంకా చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే, అక్కడ ఆర్గ్యుమెంట్స్ 2 ఇస్తారు. ఇక్కడ ఫంక్షన్ కాలింగ్‌లో ఓన్లీ ఒక ఆర్గ్యుమెంటే ఇస్తారు. అప్పుడు ఏం జరుగుతది అంటే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ మేబీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, ఇక్కడ ఏమంటుందో ఒకసారి క్లారిటీగా చదవండి. సో, గ్రీటింగ్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ టు అంటే ఏం లేదండి. ఏమంటుందంటే, నువ్వు ఆల్రెడీ ఇక్కడ మనకి ఫంక్షన్ డిక్లరేషన్‌లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేసాము? 2 ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేసాము. బట్ ఫంక్షన్ కాలింగ్‌లో మనం యూజ్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని? ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే. అంటే 1 పొజిషన్‌నే మనం ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేస్తున్నాం. అంటే ఏమంటుందంటే, మనకి ఫంక్షన్ డిక్లరేషన్ ఏదైతే చేసామో, ఆ ఫంక్షన్ రిలేటెడ్‌గా కాలింగ్ అనేది జరగాలి. అంటే యూ డిడ్ ద మిస్టేక్. ఏంటి సార్ మిస్టేక్ అంటే, యూ ఫర్గెట్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్. రైట్? సో, యూ ఫర్గెట్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ చెక్ వన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏమైంది? టైప్ ఎర్రర్ అని చెప్పేసి మనకి డిస్‌ప్లే చేయడం జరిగింది. అదే అంటది ఏమంటది? యూ మిస్డ్. దట్ మీన్స్ యూ ఫర్గెట్ ఆర్గ్యుమెంట్ 2. సో, ఎప్పుడైతే మనకు ఆర్గ్యుమెంట్ 2 అనేది ఇస్తే దట్ మీన్స్ మిస్ చేసామో, సో, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు రైట్? సో, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏంటంటే ఇదే చేస్తారు. ఇక్కడేమో ఆర్గ్యుమెంట్స్ 2 ఇస్తారు. ఇక్కడ 3 ఇస్తారు. ఓకే. అలా అయినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు యాక్చువల్‌గా నేమ్ అని ఇచ్చాం. నేమ్ అని ఇచ్చి ఇంకా సమ్ ఏబీసీ ఇంకో వేరియబుల్ ఇచ్చాం. మళ్ళీ అగైన్ ఇక్కడేమంటదంటే ఒకసారి చూడండి. రోహిత్ వెల్కమ్. ఇక్కడ చూడండి. అరే! మనం డిక్లేర్ చేసిన ఫంక్షన్స్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఎన్ని? 2. మరి మీరు ఫంక్షన్ కాలింగ్‌లో ఎన్ని పొజిషన్స్ మెన్షన్ చేశారు? 3. అందుకే ఒకసారి ఏమంటుంది? ఏబీసీ ఈస్ నాట్ డిఫైన్డ్. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకి డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. రైట్? సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వై? బికాజ్ ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నీ కూడా ఈ ఫంక్షన్స్ రిలేటెడ్‌గా ప్రతీది కూడా వన్ బై వన్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటది. రైట్? సో, అందుకే ఇలా వన్ బై వన్ సీక్వెన్షియల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రైట్? సో, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.